బాజీ గారు, మొయినుద్దీన్ గారు మాట్లాడారంటే ఒక తుఫాన్ ఇక వెలిసినట్టు అనిపించి ఇక ఫీల్ అవ్వాలి. మరి సార్, ఒకటి ఇక్కడ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఫెరోషియస్గా అని చెప్పేసి మన ఆనంద్ సాగర్ గారు చెప్పడం అదొక అంశం. దాన్ని వైసీపీ ఒక రెండు సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలుగా చిత్రీకరిస్తూ పోవటం, ఇది ఎలాగ చూడాలి? ఆయన వ్యాఖ్యలు ఆ రకంగా ఉన్నాయా? ఒక కులాన్ని లేకపోతే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలుగా ఏ రకంగా వీళ్ళు చెప్తారు సార్? సురేష్ గారు, ముందుగా మీకు మన ప్యానల్ వీక్షిస్తున్న మన టీవీ వీక్షిస్తున్న వీక్షకులకి, ప్యానల్లో మిత్రులందరికీ కూడా నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు ఈ వైసీపీ, టీడీపీ, ఈ కాపు, ఈ కులాల కొట్లాటలలోకి నేను సూటిగా వెళ్ళను, కానీ ఒక మధ్యవర్తి పార్టీగా, కాంగ్రెస్ పార్టీగా నేను కొన్ని విషయాలు అయితే నిక్కచ్చిగా చెప్పదలిచాను. ఇప్పుడు దీనికి మొత్తానికి కారణమైన ఏబిఎన్ రాధాకృష్ణ గారి వ్యాఖ్యలు, ఆయన వీకెండ్ కామెంట్స్ లో చేసిన, ఏదైతే జగన్ చెప్తే ఆయన అనుచరులు తమ భార్యలను కూడా చెల్లెళ్ళలాగా చూస్తారని, ఆయన ఆదేశిస్తే ఎవరినైనా వివాహం చేసుకుంటారని, ఇలాంటి కామెంట్స్ అయితే ఆక్షేపణీయం ఖచ్చితంగా. పత్రికాధిపతి ఆయన వారు అంటున్నారు కదా, ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టుగా, పత్రికా అధిపతి అయినంత మాత్రాన ఎట్లా పడితే అట్లా కామెంట్ చేసి మరి ఒక వినటానికి ఒక జుగుప్సాకరమైన పద్ధతిలో మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. దానికి ఆయన ఇచ్చిన సంజాయిషి కూడా కరెక్ట్ గా లేదు. ఖచ్చితంగా ఆయన బేషరతుగా ఆయన ఆ రకమైన వ్యాఖ్యానాలకి ఆయన క్షమాపణలు చెప్పాల్సిందే. మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. అది ఆయన గౌరవాన్ని పెంచుద్ది. కానీ ఆయన ఆ రకంగా రాలేదు. ఆయన తర్వాత క్రమంలో ఆయన చేసిన దీని మీద ఇచ్చిన క్లారిటీస్ కానివ్వండి, ఏంటంటే ఆయన చేసిన వ్యాఖ్యానాలని ఏదో ఫ్లోలో ఆయన అలా రాసి ఉండొచ్చు, దాన్ని యొక్క పర్యవసానం ఈ రకంగా వెళ్తుందని ఆయన అప్పట్లో ఊహించి ఉండకపోవచ్చు. కానీ ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా కానీ, అది పత్రికాధిపతి కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా కానీ ఒక మాట తూలినప్పుడు, తప్పు మాటను దొరికినప్పుడు మరి గౌరవంగా నేను తప్పుగా మాట్లాడాను అని చెప్పడం తప్పులేదు, చిన్నతనం కాదు అది. అది ఇంకా పెద్దరికాన్ని పెంచుద్ది, ఆ మనిషి వ్యక్తిత్వాన్ని పెంచుద్ది. అంతేగాని ఆయన రాధాకృష్ణ గారు చేసిన కామెంట్ అయితే ఆక్షేపణీయం. అలా అని వైసీపీ గ్యాంగ్ అంతా పోయి ఆ ఏబిఎన్ కార్యాలయాల మీద ముట్టడించడం, కొట్లాడడం, తన్నాడడం కూడా తప్పు, అది నేరం. ఆయన మాట్లాడింది ఏంటంటే, ఒక రాధాకృష్ణ గారు మాట్లాడింది ఆయన గౌరవాన్ని ఆయన తగ్గించుకునే విధంగా ఆయన మాట్లాడుకున్నాడు. వీళ్ళు ఏంటంటే ఒక దౌర్జన్యకరమైన విధానంగా పత్రికా కార్యాలయాల మీద దౌర్జన్యాలు, ముట్టడించడాలు, తగలబెడతాలు, కొరటాలు, ఇది కరెక్ట్ కాదు. అది మన వైసీపీ యొక్క నైజాన్ని, ఆ రకమైన దొమ్మిలకి వెళ్ళటం అనేది వైసీపీ నైజాన్ని చూపిస్తా ఉంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళ నైజాన్ని చాటుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇకపోతే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి చాలా ముక్కుసూటి మనిషి అని ఒక పేరుంది జిల్లాలో. మరి ఇంత ముక్కుసూటి అని చెప్పేసి ఎవరు ఊహించలా. ఇది ఎక్కువగా ముక్కుసూటితనం ఎక్కువ అయిపోయింది గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి. మరి ఆయన పెద్ద మనిషి, మా పౌర సరఫరాల శాఖ మంత్రి చేశాడు, ప్రొటెం స్పీకర్ గా చేశాడు, చాలా సీనియర్ శాసనసభ్యుడిగా పేరుంది. మరి అటువంటి మనిషి ఈ రకంగా ఇప్పుడు వీళ్ళకి రప్ప కొడతాం, నరుకుతాం, పొడుస్తామని గొడ్డలతో నరుకుతామని చెప్పిన వైసీపీ వాళ్ళకి మరి ఇంత సీనియారిటీ ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి మాటలకి ఏమన్నా మరి తేడా ఏముందండి? ఆయన ఏం మాట్లాడారు? అంబటైనా గుమ్మటైనా గుమ్మటం పట్టిస్తాం, గుమ్మం దాటలేరు, మేము తలుచుకుంటే మాకు అధికారంలో ఉన్నాం, నరికేస్తాం ఎవరినైనా. ఇలా మాట్లాడొచ్చా చెప్పండి? ఏ రకంగా ఆనంద్ సాగర్ గారు సమర్థించుకుంటారు? ఆయన కూడా సీనియర్ పెద్ద ఆయన ఆనంద్ సాగర్ గారు. తప్పు మాట్లాడాడంటే మరి తప్పే అని చెప్పాలి ఎవరైనా కానీ. అది మన పెద్ద నాయకులైనా మన పార్టీ వాళ్ళైనా కానీ తప్పు అది. ఆయన పొరపాటు మాట్లాడాడు, ఆయన వెనక్కి తీసుకోవాలా. ఆయన అయితే చెప్పాడు నాకు కాపుల్ని కించపరిచే ఉద్దేశం లేదు అని మళ్ళీ రిటర్న్ స్టేట్మెంట్ లో చెప్పాడు. కానీ జనం అందరూ అనుకుంటున్నారేంటి, అంబటి కాపు నాయకుడు కాబట్టి, పైపెచ్చు ఆ జిల్లాలో కాపు నాయకులతోటి ఈయనకి సత్సంబంధాలు లేవనే ప్రచారం ఉంది కాబట్టి ఈయన కాపు వ్యతిరేకి అనే ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు దాన్ని ఇంకా మంట రాజేస్తారు, ఖచ్చితంగా రాజేసి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు. అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు ఉపయోగించుకోరండి? ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగించుకుంటారు, అవకాశం ఇచ్చారు కాబట్టి.
కాబట్టి అట్లా పెద్ద ఆయన బుచ్చి చౌదరి గారు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. మరి అంత ముక్కు సీటుతనం పనికిరాదు. అలాగే ఇంకోటి ఏంటంటే ఆయన మీద ఇంకొక ప్రచారం, ఆయన గతంలో కూడా అనేక సార్లు ఇట్లాగా నోరు పారేసుకున్న ఉదాహరణలు కూడా మనకు కనపడతా ఉన్నాయి. మరి 2021లో ఆయన పార్టీ అధిష్టానం చంద్రబాబు గారి మీదే ఆయన తిరుగుబాటు చేశాడు. ఆయన పార్టీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడనే ప్రచారం కూడా జరిగింది అప్పట్లో. ఆయన టికెట్ సరిగా ఇవ్వలేదని, గౌరవం సరిగా ఇవ్వట్లేదు పార్టీలో అని ఆయన బహాటంగానే చెప్పాడు మీడియాలో. అట్లాగే అధికారుల మీద తోకలు కత్తిరిస్తాం, మీ పీకలు కోస్తామని కూడా ఒక సందర్భంలో నియోజకవర్గంలో పనుల్లో సరిగ్గా అధికారులు సహకరించట్లేదని దాని మీద మాట్లాడాడు. అలాగే ఇంకొక ఆదిరేటి వాసు అనే వ్యక్తి అక్కడ లోకల్లో ఉన్న లీడరు, మరి ఆయన తెలుగు యూనివర్సిటీ సంబంధించిన ఏర్పాటు చేయడంలో ఆయనతో డిస్ప్యూట్ విషయంలో కూడా చాలా రూట్ గా బిహేవ్ చేశాడు. మరి ఇవన్నీ మరి నిలిచిపోయినాయి, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో నిలిచిపోయిన అంశాలు. మరి ఇవాళ ఈ తాజాగా ఈ వ్యాఖ్యానాలు, మరి ఇవన్నీ చూస్తుంటే వయసు మీరింది కాబట్టి కంట్రోల్ తప్పుతున్నాడా? మరి గతంలో చాలా మంచి ఫెలోషిప్ స్పీకరు, చాలా మంచి వాగ్దాటి ఉన్న మనిషి అని చెప్తున్నారు ఆనంద్ సాగరు. మరి వయసు మీరినా కానీ ఇంకా హుందాతనం పెరగాల, గౌరవం పెరగాల, నెమ్మదనం పెరగాలి. కానీ కుర్రోళ్ళలాగా ఆవేశపడిపోయి నరుకుతాంతో పొడుస్తామంటే కరెక్ట్ కాదుగా. సమాజంలో ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? వాళ్ళు అన్నారు కాబట్టి మేము అంటాం అనే రీతిలో చెప్తున్నారు ఆనంద్ సాగర్ గారు. వాళ్ళకి వైసీపీ వాళ్ళు చెప్తే మేము సమాధానం చెప్పొద్దా అంటున్నారు. మరి వాళ్ళకి మీకు తేడా ఏముందండి? వాళ్ళకి మీకు తేడా ఏముంది? వాళ్ళు గొడ్డలతో నరుకుతాము, కొత్తలతో పొడి చేస్తాము, రప్ప లాడిస్తాము, మెడకాయలు నరికేస్తాము అన్నప్పుడు మీ నాయకులు కానీ మీరు కానీ అందరూ కూడా వాళ్ళని తిట్టారు కదా. వాళ్ళు ఇలాంటి వాళ్ళు దుర్మార్గమైన పార్టీ అన్నారు కదా. మరి మిమ్మల్ని అనరా ఇవాళ అంటారు కదా. కాబట్టి నేనేమంటున్నానంటే సంయమనం పాటించాలి. మన అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. ప్రజలు ఇవాళ మీ పక్కన ప్రజలు మీకు ఎక్కువ ఓట్లు ఇచ్చి గెలిపించారు. మీ పక్కన చేరిన ప్రజల్ని మీరు పోగొట్టుకోకూడదు కదా. వాళ్ళ దృష్టిలో మీరు పలచనా చులకన అవ్వకూడదు కదా. ఎవరు హర్షించరండి. ఈ పొడుసుకోటాలు నరుక్కోటాలని రౌడీ మూక ఏదైతే ఏ పార్టీలో ఉన్నా కానీ రౌడీ మూక ఆనందిస్తారు, గంతులేస్తారు 2 పెగ్గులేసి. కానీ సాధారణ జనం ఏవగించుకుంటారనే విషయాన్ని గ్రహించాలి ఏ పార్టీ అయినా కానీ. కాబట్టి ఏంటంటే హుందాగా గౌరవంగా రాజకీయాలు చేయాలి, మాట్లాడుకోవాలి. రాజకీయాల్లో మాట్లాడుకోవడానికి ఇంకా చాలా ఉంది. చాలా అంశాలు మాట్లాడుకోవచ్చు, చాలా విధాలుగా మాట్లాడుకోవచ్చు, ఇంకా మంచి గౌరవంగా మాట్లాడుకోవచ్చు. వాళ్ళు విమర్శించాలంటే గౌరవంగా విమర్శించవచ్చు, అనేకం చేయొచ్చు. వాళ్ళు నరుకుతా ఉంటే మనం నరిగితే తేడా ఏముంది సార్? కాబట్టి మనం నెక్స్ట్ జనరేషన్ కూడా ఆదర్శంగా నిలవాలి అని చెప్తున్నాను నేను ఈ సందర్భంగా. మన నెక్స్ట్ జనరేషన్ రాజకీయాల్లో వచ్చే వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా బెంచ్ మార్క్ గా తీసుకోకూడదు. వాళ్ళు అరే మనం నరికా, ఎందుకంటే ఇవాళ మరి సోషల్ మీడియా పుణ్యంగా అని లేకపోతే సామాజిక మార్పుల కారణంగా అని యువత పెడదవ పడతా ఉంది, యువత కంట్రోల్ తప్పుతా ఉంది. యువతకి మెచ్యూరిటీ పరిజ్ఞానం ఇవాళ యూత్ లో లేదు, ముఖ్యంగా రాజకీయాల పట్ల. అలాంటి యూత్ ని భవిష్యత్తు యూత్ రాజకీయాల్లో ఏం నేర్చుకుంటారు మనం చూసి. కాబట్టి ఏంటంటే నేనేం చెప్తున్నానంటే సంయమనం పాటించాలి ఏ పార్టీ అయినా కానీ. మనం ఇప్పుడు దాకా ప్రతి డిబేట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని తిడతానే ఉన్నాం, వాళ్ళ విధానాలు బాగలేవని చెప్పేసి. మనం తిడతానే కాదు, ప్రజల్లో కూడా అదే అభిప్రాయం ఉంది. టీడీపీ అంటే ఒక గౌరవం, ఎన్టీ రామారావు గారి పార్టీ, ఒక హుందాగా రాజకీయాలు చేస్తారు, ప్రజా అభ్యుదయం కోసం ఆలోచిస్తారు, ఎక్కడ మాట తోలరు అనే ఒక పేరుంది. కానీ వీళ్ళని చూసి వీళ్ళ దారిలో పడి ఇందాక కృష్ణాంజలి గారు చెప్పినట్టు వీళ్ళు తవ్వుతున్న గోతుల్లో వీళ్ళు పడుతున్నారు పోయి ప్రతి అంశంలో కూడా. కాబట్టి ఇది మంచిది కాదు. ఇవాళ ప్రధానమైన కాపు కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ తోనే ఇవాళ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా కానీ గెలిచే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మరి ఇవాళ ఆ అగ్గిరా చేయడానికి కావాల్సిన అవకాశాలని దారుల్ని మీరే ఇస్తే ఎట్లా? మీరే ఇస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఇవాళ ఇది పెంచి పోషించక ముందే తప్పు మాట్లాడినప్పుడు హుందాగా గౌరవంగా పెద్ద మనిషి తరహాగా నేను నా తప్పే మాట్లాడాను, తప్పైపోయింది, ఏదో మాట జారానని చెప్పి దాన్ని చింతిస్తున్నానో క్షమించమనో బాధపడుతున్నానో ఏదో చెప్పుకుంటే గౌరవం పెరుగుతుంది, అటు రాధాకృష్ణ గారికైనా ఇటు బుచ్చి చౌదరి గారికైనా. ఇది నా కామెంట్స్ సురేష్ గారు.